కృష్ణా జిల్లాలో భూముల రీసర్వే ప్రక్రియపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పారదర్శకంగా ప్రజల భాగస్వామ్యంతో రీసర్వే పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గ పరిధిలోని పమ్మిడి ముక్కల మండలం తాండంకి గ్రామంలో జరుగుతున్న భూముల రీసర్వే విధానాన్ని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ స్వయంగా పరిశీలించారు. రీసర్వే ప్రారంభానికి ముందు రైతులకు ముందస్తుగా నోటీసులు జారీ చేశారా లేదా అనే అంశంపై కలెక్టర్ నేరుగా రైతులను అడిగి తెలుసుకున్నారు. నోటీసులు ఇచ్చిన తరువాతే సర్వే చేపట్టామని రైతులు చెప్పడంతో కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. డ్రాస్టిక్ చేంజెస్ ఉన్న వాళ్ళని కూడా మళ్ళీ ఇంకొకసారి ఫీల్డ్కి వెళ్ళి సైడ్ బై సైడ్ ఉన్న వాళ్ళకి కూడా ఏమన్నా తగినా చూసి వాళ్ళని కూడా చెప్పి అక్కడ సాటిస్ఫై అయితే ఓకే సార్, లేదంటే ఇక రైతుకే చూపించి ఇది ఇంతే ఉందని చెప్పి ఎక్స్టెంట్ వేరియేషన్ అయినప్పుడు సాటిస్ఫై అవ్వకపోయినా ఒక ఆర్డర్ ఓకే ఈరోజు ఒక్కసారి అనుకుని రేపు ఇంకొక రకంగా డౌట్ రాకూడదు వాళ్ళకు కూడా, మనకు కూడా రేపు అడిగితే తెలియకపోతుంది. సో ఆర్డర్ అయితే ఎక్స్టెంట్ వేరియేషన్ ఎక్కువ ఉన్నప్పుడు 5% కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఆర్డర్ చేయండి. అది ఓకే. నేననేది ఇప్పుడు ఏదో పుల్లయ్య ఎల్లయ్య ఇలా ఏదో రికార్డులో పేరు వచ్చేస్తుంటుంది. పట్టా భూమి, ప్రభుత్వ భూమి అయితే కాదు. వీళ్ళు ఇప్పుడు ఎవరో రాముడు భీముడో ఎవరో ఒకరు సాగు చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ అడిగితే మా తాతల కాలంలో అప్పుడు కొనుక్కున్నారు సార్, కాగితాలు ఏం లేవని చెప్తారు. అలాంటివి ఏమైనా ఉన్నాయా? రాలేదా? వస్తే సాదా బైనామా కింద పెట్టి చేసేయడం అంతే. ఓకే. ముక్కల మండల్ తాడంకి గ్రామంలో రీసర్వేలో గ్రౌండ్ ట్రూతింగ్ అంటే భూమి నిజ నిర్ధారణ ఎలా జరుగుతుంది అని ఆరా తీయడం కోసం క్షేత్రస్థాయిలో పర్యటిస్తుండడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా రైతులకి వాళ్ళు భూమి పైన పాయింట్స్ పెట్టే కన్నా ముందు చాలా దాని మునుపే వాళ్ళకి నోటీసులు అందజేశారా,